నమస్తే, దిస్ ఇస్ శౌర్య. నమస్తే మ్యామ్. నమస్తే. రామ్ చరణ్ ప్రస్తుతానికి హైదరాబాద్ లో కానీ లేకపోతే బెంగళూరులో కానీ ఎక్కడ లేరు, ఆయన జామ్నగర్ పర్యటన వేశారంట. సో ఏంటి సీక్రెట్, మీరే చెప్పాలి. విత్ ఉపాసన వెళ్ళారు లేదా నాకు తెలియదు. ఈసారి లాస్ట్ టైం మొత్తం ఫ్యామిలీతో వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కి. అయితే ఇవాళ కూడా జామ్నగర్ వెళ్ళారు ఆయన. ఎందుకు వెళ్ళారు అంటే ఒక పెద్ద న్యూస్ అన్నమాట. మొత్తం దక్షిణ భారతదేశం నుంచి పిలువబడిన ఏకైక నటుడు ఆయన. ఇప్పుడు ఎందుకు పిలిచారు అంటే అనంత్ అంబానీ జన్మదిన వేడుకలు. ఆ వేడుకలకి ప్రత్యేకంగా రామ్ చరణ్ ని పిలిచారు. ఏంటండి రామ్ చరణ్ ని ఎందుకు పిలిచారు అని మీరు అడగచ్చు. అంటే మీకు RRR సినిమా వచ్చాక అంబానీ కుటుంబానికి రామ్ చరణ్ నటన చాలా నచ్చింది. బాగా దగ్గర అయ్యారు. ప్రీ వెడ్డింగ్ లో కూడా నాటు నాటు పాటకి రామ్ చరణ్, ఖాన్స్ ముగ్గురు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ కలిసి అప్పుడు డాన్స్ చేశారు, మీకు గుర్తుంటే. అవును. తర్వాత అనంత్ అంబానీకి కూడా ఇతను చాలా క్లోజ్. తర్వాత శ్లోకా మెహతా, ఉపాసన ఇద్దరు కూడా చాలా క్లోజ్. ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథి అన్నమాట. ఎవరిని పిలవాలి చూడండి, తెలుగు ఇండస్ట్రీ ముఖ్యంగా సౌత్ నుంచే తీసుకోవాలి. తర్వాత నార్త్ నుంచి అంటే మీకు బాలీవుడ్ నుంచి తీసుకుంటే రణ్వీర్ సింగ్, తర్వాత అతను ఎవరు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఓకే, వీళ్ళనే పిలిచారు. మరి వంతారాలో చేస్తారా ఎక్కడ చేస్తారా నాకు తెలియదు. జామ్నగర్ అయితే వెళ్ళాడు ఇతను. మరి ప్రత్యేకంగా మరి ఏంటి ఉంటాయి అనేది తెలియదు. పెద్ద షూటింగ్ నుంచి వెళ్ళినట్టున్నాడు. మీరు విజువల్ చూసారు కదా, చిన్న క్లిప్పింగ్ వచ్చింది మనకి. సో ఏది ఏమైనా ఇవాళ రామ్ చరణ్ కి నిజంగానే మంచి గుర్తింపు వచ్చినట్టు. అంటే అతను మనం చూసుకుంటే కనుకైతే వరుసగా అట్లాగా తన నటనలో పీక్ వెళ్తూ వచ్చాడు. రంగస్థలం కావచ్చు, RRR కావచ్చు, తర్వాత మగధీర స్టార్టింగ్ అనుకోండి. ఈ మధ్య కాలంలో అతను ఇప్పుడు పెద్ద అయితే చెప్పక్కర్లేదు. మనం కూడా రై రై పాట ఎంత బాగుంది అని మాట్లాడుకున్నాం. సో అతనిలో ఉండే ఆ పరిపక్వత వస్తోంది. అవును. సో అంటే వీళ్ళకి ఇప్పుడు అంబానీ ఫ్యామిలీకి మూవీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను అనుకోవచ్చా, అంత ఇష్టం మూవీలు, సినిమాని ఫాలో అవుతున్నారు, ఆ యాక్టింగ్ కానీ దీన్ని అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఏదైనా అదర్ రిలేషన్? అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే గ్లోబల్ అయిపోయింది కదా. అవునవునవును. ఇప్పుడు మనకి భారతదేశం అనేది ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయాక గతంలో లేని విధంగా ఇవాళ తెలుగు వాళ్ళు అందరినీ ఆకట్టుకుంటున్నారు. మనకి టాలెంట్ ఉన్న గతంలో మనం ఎక్స్పోజ్ చేసుకోవాలా. ఇవాళ మనం చేసుకోకుండానే ఎక్స్పోజ్ అవుతున్నాం. అవును. మీకు సినిమాలు అనేది ఒక రాజమౌళి సినిమా కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవాళ మన్ని అంతర్జాతీయంగా ఒక గుర్తింపు తీసుకొచ్చేలా చేసింది. అవును. కాబట్టి ఇవాళ తెలుగు వాళ్ళంటే ఏంటి, తెలుగు వాళ్ళ సినిమాలు ఏంటి, తెలుగు నటులు ఏంటి అనేది ప్రతి వాళ్ళు గుర్తిస్తున్నారు, ముఖ్యంగా నార్త్ లో. సో అంబానీ కుటుంబం కూడా గుర్తించింది అన్నమాట. అంటే ఇది తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమైన. అవును. అంటే మనలో ఇంత టాలెంట్ ఉంది, మనలో ఇంత ఉంది, మిగతా వాళ్ళకంటే ఇవాళ బాలీవుడ్ మన కోసం వెంపర్లాడుతుంది. అవును అవును. ఒకప్పుడు బాలీవుడ్ గురించి మనందరం కూడా అరువులు చేసేవాళ్ళం. సో ఇవాళ మొత్తం మారిపోయింది సీన్. తెలుగు నటులంటే ఒక ప్రత్యేకత. సో రామ్ చరణ్కి అట్లా ప్రత్యేకంగా వాళ్ళు పిలవటం జరిగింది. ఇది చాలా మనందరం కూడా గర్వించదగ్గ అంశం. ఫ్యాన్స్ అయితే బాగా సంబరాలు చేసుకుంటున్నారని తెలుసు. సో మేము అంటే మామూలుగా ఇప్పుడు రామ్ చరణ్ అంటే అలాగే ఉపాసన కూడా, రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. సో అంటే ఈ నేపథ్యంలో వాళ్ళు ఎన్ని డేస్ అక్కడ స్పెండ్ చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు? అంటే ఉండదండి, ఒక రోజు ఉండొచ్చు. ఉపాసనతో యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకి అపోలో ఉంది కదా. అవునవునవును. శ్లోకా మెహతాకి కూడా అపోలోతో సంబంధం ఉందంటున్నారు. అంటే సోషల్ యాక్టివిటీస్ లో ఏమన్నా వాళ్ళు కలిసి చేస్తారు. ఎందుకంటే తనకి బాగా జంతు ప్రేమ ఎక్కువ ఉపాసనకి, వీళ్ళకి కూడా చాలా ఎక్కువ అంబానీ ఫ్యామిలీకి. ప్లస్ హెల్త్ దాంట్లో కూడా ఉన్నారు. సో ఇవన్నీ కామన్ ఇంట్రెస్ట్లు కాబట్టి ఆ రకంగా కూడా వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉండొచ్చు. అంటే ఇవన్నీ కామనాలిటీస్ అంటాం కదా, ఇవన్నీ కూడా వీళ్ళని కలిపి ఉంటాయి. అంటే వ్యాపారం పక్కన పెడితే ముందు ఒక మానవతా విలువలు, తర్వాత ఇది ఏంటంటారు మెడికల్ ఫీల్డ్, ఇవన్నీ కలిపి వీళ్ళని దగ్గర చేస్తుంటాయి. సో అందుకని రామ్ చరణ్ కూడా అంటే ప్రత్యేక గుర్తింపు అనేది అతను వ్యక్తిగతంగా తెచ్చుకున్నాడు. దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. తన నటనతోటి, తన డాన్స్ తోటి తను ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. వాళ్ళిద్దరు కూడా స్నేహితులు కూడా. సో ఇక్కడ ఈ రకంగా వీళ్ళిద్దరు స్నేహితులు, ఇక్కడ ఈ రకంగా వీళ్ళ దగ్గర అవడం. సో అన్ని కలిపి వాళ్ళ రామ్ చరణ్ కి, రామ్ చరణ్ కుటుంబానికి
అంబానీ ఫ్యామిలీలో అయితే ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్పెసిఫిక్ ఇది అనేది ఉంది మేడం. అంటే ఇంకా మనకి తమిళ ఇండస్ట్రీ ఉంది, మలయాళ ఇండస్ట్రీ ఉంది. సో తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. అంటే ఇప్పుడు అది మనకి- ఒకప్పుడు అండి. ఇప్పుడు ఆ. తమిళం క్రేజ్ మనకి ఒకప్పుడు మనకే ఉండేది. అవును. మీకు గుర్తుందా, తమిళ డైరెక్టర్స్ వచ్చి ఇక్కడ చేస్తామంటే మన వాళ్ళు అరులు చేసేవాళ్ళు. ఉమ్, ఇవాళ తమిళ డైరెక్టర్స్ మాకు వద్దు మరో అంటున్నారు మన వాళ్ళు. ఉమ్, అంటే సిచ్యువేషన్ అట్లా ఉంది. ఒక సినిమా 2 సినిమాలు ఇట్స్ ఓకే. ఈ రోజు తెలుగు ఫీల్డ్ అంటేనే ప్రతి వాళ్ళు తెలుగు ఫీల్డ్ లో పనిచేయడానికి ఎదురు చూస్తున్నారు సినిమా Hmm. పరిశ్రమ. ఉమ్, కాబట్టి ఆ రకంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక క్రేజ్ క్రియేట్ చేస్తుంది. ఉమ్, హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మొత్తం సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇవాళ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపులో భాగంగా ఇవాళ రామ్ చరణ్కి ఒక ప్రత్యేక స్థానం అంబానీ కుటుంబంలో దక్కింది. సో మొత్తానికి అయితే తమిళ ఇండస్ట్రీకి కూడా ఈ ఆహ్వానం అనేది వాళ్ళ వరకు కూడా వెళ్ళలేదు. సో మొత్తాన్ని నిజంగానే గ్రేట్ అసలు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళేటప్పటికే ఖండాలు దాటి మన భారతదేశం అవును. సినీ సత్తా ఏంటనేది చూపించేశారు. సో ఇప్పుడు ఈ రకంగా కూడా మళ్ళీ ప్రూవెన్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.